దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రభు పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియులారా, దేవుడు తన మహాత్మను బట్టి మరలా నూతన ఉదయకాలంలో పరిశుద్ధ దినాన, ప్రాముఖ్యంగా 7వ మాసంలో మొదటి పరిశుద్ధ దినం ఇటు రీతిగా మరి ఉదయకాలపు ధ్యానాలు అనేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమంలో ప్రభువును స్తుతించడానికి, వాక్యాన్ని ధ్యానించడానికి చక్కటి అవకాశాన్ని మనకు అనుగ్రహించారు. అందుని బట్టి ఆయన ఉన్నతమైన నామమునకు ఘనత కలుగును గాక. క్రీస్తునందు ప్రియులైన దైవజనులు, స్నేహితులు, విశ్వాసులు, సహోదరులు, ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ఆత్మీయులందరికీ ప్రియ ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ఉదయకాలపు శుభములు మరియు నిండు వందన తెలియజేస్తాం. మీరందరూ బాగున్నారు కదండి? చాలా సంతోషం. రండి, ఈ దినము కూడా మేము ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. అనుదిన అభివృద్ధి ఉదయకాలపు ధ్యానాలు అనేటువంటి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో నాతో పాటు పాలువసులు కండి, వాక్యాన్ని ధ్యానించండి, దేవుని యొక్క దీవెన పొందుకోండి. బైబిల్స్ దగ్గరలోనయా తెరవండి. ఒకవేళ లేని పక్షాన చదివిన మాట జాగ్రత్తగా వినండి, గ్రహించండి. నేటి దిన ధ్యాన వాక్యంగా రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 37వ వచనంలో ఉండే ఒక మాటను చదువుతా ఉన్నాను. అయినను మనలను ప్రేమించిన వారి ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాము. దేవుడి వాక్యాన్ని మనకు దీవించునుగా. ప్రార్థన. మహోన్నతుడ, ప్రేమ గల మా తండ్రి, మీకు వందనాలు. ఆశ్చర్యకరమైన ప్రేమ చేత 7వ మాసంలో మొదటి పరిశుద్ధ దినములో ఇటు రీతిగా మేము నిన్ను స్తుతించడానికి, మిమ్మల్ని ఆరాధించడానికి మీరు ఇచ్చినటువంటి ఆధిక్యత కొరకు స్తోత్రాలు. సమస్త ఘనతకు అర్హుడవు నీవు. నీ సహాయము, నీ కాపుదల ఇచ్చి నడిపించమని, బలపరచమని, భద్రపరచమని క్రీస్తు యేసు వారి ఉన్నతమైన నామమున అడుగుతున్నాను మా తండ్రి. ఆమేన్. చాలా సంతోషం పిల్లరా, బాగుంటారు కదా? రైట్. చదవబడిన మాటల నుండి కొన్ని నిమిషాలు మనం ధ్యానం చేయాలి. పరిశుద్ధుడుగా జీవించమని ప్రభు మనకి ఎప్పుడూ ఆజ్ఞాపించారు. ఎవరైతే పరిశుద్ధులుగా జీవిస్తారో, పరిశుద్ధ మార్గంలో నడుస్తారో, పరిశుద్ధతను అనుసరించి తమ జీవిత ప్రణాళికను మార్చుకుంటారో, అలాంటి వారిని దేవుని ప్రేమ నుండి వేరు చేయడం అనేది ఎవ్వరి తరము కాదు. అయితే పరిశుద్ధులుగా ఉన్నప్పటికీ కూడా దేవుని ప్రేమ నుండి వేరు చేయగలవి ఏవైతే ఉన్నాయో వాటి గురించి పౌలు భక్తుడు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. అయితే ప్రశంసించాల్సిన విషయం ఏంటనంటే, పరిశుద్ధులైన వారిని దేవుని ప్రేమ నుండి ఏదో వేరు చేయలేదు. పౌలు ప్రస్తావించినటువంటి మాటలు మనం 37 నుంచి 39 వచనం చూస్తే అక్కడ అర్థమవుతుంది. అంటే మన ఈ పౌలు ప్రస్తావించిన విషయాలు ఏవైతే ఉన్నాయో అవి మన ఆత్మకు దేవునికి మధ్య అన్యోన్య సహవాసాన్ని ఆటంకపరచగలవేమో, కానీ వీటిలో ఏది మనకు దేవుని ప్రేమకు మధ్య నిలబడలేదు. ఎందుకనంటే కల్వరి శిలువలో వెల్లడినటువంటి దేవుని యొక్క అద్భుత ప్రేమ క్రైస్తవ విశ్వాసానికి పునాది. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా కదా. అంటే ఈ ప్రేమకు ఏ హద్దులు కానీ ఎలాంటి అవధులు కానీ లేవండి. ఆ ప్రేమ చాలా ఉన్నతమైన ప్రేమ. అయితే ఈ ప్రేమ మనంతట మనము సంపాదించుకున్నది కాదండి. ఈ ప్రేమను మనం సంపాదించుకోలేదు. వాస్తవానికి అసలు మనం సంపాదించుకోలేము కూడా. అద్భుతమైన ప్రేమ అది. ఈ కారణం చేతే పౌలు ఏమంటున్నాడంటే, మనలను ప్రేమించిన వాని ద్వారా అన్నిటిలో కూడా అత్యధిక విజయం పొందుచున్నాం. అంటే ఏవైతే మనలను అణిచివేసి ఓడిస్తాయి అని భావిస్తామో వాటిపైన మనము పొందినటువంటి అనూహ్య విజయము మనలను విజేతలుగా చేస్తుంది. దేవుని స్తోత్రం చెప్పండి కదా. హల్లెలూయా. ఏమండి? ఎందుకంటే ఒక విషయాన్ని గమనించాలి. శ్రమలున్నప్పటికీ కూడా మనం సంతోషించగలగడం కాదు, కానీ శ్రమల మధ్యన సంతోషం పొందడం అనేది ఈ వచనం ఉన్న విశేషం. శ్రమ కలిగినప్పటికీ పరిశుద్ధునిగా ఉన్న వారిలో ప్రభువులో ఆనందం చూడడం ముఖ్యం కాదు, కానీ శ్రమను బట్టి ఆనందించడం ప్రాముఖ్యమైన విషయం. అందుకే అంటారు కదా, మా శ్రమ అంతటికి మించినటువంటి అత్యధికమైన ఆనందంతో ఉప్పొంగుచున్నానని చెప్పేసి పౌలు చెప్పాడు. ఇప్పుడు గమనించండి, సమృద్ధి అయిన ఆనందానికి మూలము సహజ పరిణామం, వన్య తరగని ప్రకాశం. అంటే వన్య తరగని ఆ ప్రకాశం కారణం క్షీణించేది కాదు, కానీ ఎప్పటికీ క్షీణించని, ఎప్పటికీ మారని, మార్పు లేనటువంటి దేవుని ప్రేమ మాత్రమే.
గమనించాలి. ఇక మన జీవిత అనుభవాలు సర్వసాధారణమైనటువంటి దైనందిన కార్యక్రమాలు అయినప్పటికీ కూడా మనల్ని భయభ్రాంతులకు గురి చేసి సాధారణ సంఘటన అయినప్పటికీ కూడా ఏమండి వాటికి మనలను దేవుని ప్రేమ నుండి వేరు చేసే శక్తి లేదో. దేవుని స్తోత్రం చెప్పండి మళ్ళీ. హల్లెలూయా. అందుకే అన్నాడు కదా, మన ప్రభువు అయిన యేసుక్రీస్తు నందలి దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాపు నేరవని రూఢిగా నమ్ముతున్నాడు. ఇది పౌలు గారి అనుభవం మాత్రమే కాదు, కానీ మన అనుభవం కూడా కావాలి. ఈ పరిశుద్ధ ఉదయకాల సమయంలో ప్రియ దేవుని బిడ్డలు గమనించాలి. ఏమండి, ఎందుకంటే ఆ ప్రతి విషయంలో కూడా శ్రమలు, బాధలు, హింసలు మనం చాలా భయభ్రాంతులకు గురి చేస్తాయి. అయితే మనం వీటన్నిటి నుండి తప్పించుకోవాలనుకుంటాం. ఏమండి, అయితే ఇవే మనలను ప్రేమించిన వాని ద్వారా మనకు మితిలేని ఆనందాన్ని ఇస్తాయి. కాబట్టి సమృద్ధి అయినటువంటి ఆనందం ఎక్కడ ఉంది? అసలు సమృద్ధి అయినటువంటి ఆనందానికి మూలం ఏంటంటే దేవుని ప్రేమ మాత్రమే. కాబట్టి ఉదయకాలపు సమయంలో ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్గొవలసిన బిడ్డలందరికీ కూడా దేవుని సేవకునిగా మీ సహోదరులు చెప్పే మాట ఏంటంటే, శ్రమలు వచ్చిన కృంగిపోవద్దు, బాధలు వచ్చిన కృంగిపోద్దు. ఏది కూడా నిన్ను దేవుని ప్రేమ నుండి వేరు చేయదు. అత్యధిక విషయం అదే ఆ పౌలు చెప్పినట్లుగా ఆ కింద ఉన్న ఏవైతే ఉన్నాయో వాటన్నిటిలోనూ అత్యధిక విషయం. అధికారులు ఏమండి, ఇంకా చాలా మాటలు ఉన్నాయి, చదవండి. కనుక ఆ ప్రేమ నుండి మనల్ని ఏది ఎడబాపు నేరదని రూఢిగా మనం కూడా నమ్మి ఆ ప్రేమను పొందుకుని సమృద్ధిని ఆనందం ద్వారా అనేకులకు ఆనందాన్ని మనం పంచి దేవుడి మాటలు మనకు హృదయించును కాక. ప్రార్థన. మహాగణుడా, స్తోత్రాలు, సర్వోన్నతుడా, మీకు వందనాలు. అత్యధికమైన విజయాన్ని మా కలుగు చేస్తున్న ప్రతి విషయంలో నీ ప్రేమ నుండి మమ్మల్ని ఏది వేరు చేయలేదు. ఈ సత్యాన్ని మేము గ్రహించగల కృప దయచేయండి. నీ సన్నిధిలో, నీ కృపలో, నీ సాన్నిధ్యంలో, నీ సహవాసములో మేము ఉండగల కృప దయచేస్తున్న స్తుతులు చెల్లిస్తూ ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాలుభాగస్తులై నీ మాటలు వింటున్న ప్రతి బిడ్డను కూడా దీవించండి, నీ కృపలో భద్రపరచండి. ఘనత మహిమ మీరే పొందండి. ఈ దినము జరగబోతున్న ఆరాధన అంతట్లో ప్రతి స్థలమందు మీ ఆత్మను సంచరింపజేసి ఘనత మహిమ ప్రభావాలు మీరు పొందండి. యేసయ్య ఉన్నతమైన నామమున అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. త్రియేక దేవుని దీవెన, ఆయన సన్నిధి కాపుదల సదాకాలము మనందరికీ తోడు నడిపించును గాక. ఆమేన్.